ఆర్బీఐ న్యూస్. ఇక బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్లు ఈజీగా కుదరవు. ఆర్బీఐ న్యూ రూల్స్ ఇవే. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ కింద అలా పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఇక బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్లు ఈజీగా కుదరవు. ఆర్బీఐ న్యూ రూల్స్ ఇవే. ఈ యొక్క టాపిక్లో మనం చూసినట్లయితే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ రావడం జరిగిందండి. దేశంలోని బ్యాంకింగ్ రంగాన్ని గాడిలో ఉంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు తెలిసిందేనండి, ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు మనకి తీసుకొస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా బడ్జెట్ ద్వారా కొన్ని కఠిన నిబంధనలు మనకైతే వీరు తీసుకురావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చండి. ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం ఇకపై మోసగాళ్లు మనీ లాండరింగ్ కోసం నగదు బదిలీని బ్యాంకింగ్ మార్గాన్ని ఉపయోగించుకోవడం కుదరదని చెప్పడం జరిగిందండి. ఆర్బీఐ నగదు బదిలీ నిబంధనలను మనీ డిపాజిట్ రూల్స్ కఠినతరం మనకు చేశారని, ఇకపై బ్యాంకులు ఏదైనా లావాదేవీని చేసేటప్పుడు చెల్లింపుదారులతో పాటు లబ్ధిదారులకు కూడా సంబంధించిన పూర్తి కేవైసీ వివరాలు కూడా మనకైతే తప్పక రికార్డు చేయాల్సిందని మనకైతే దేశంలోని అన్ని బ్యాంకులకైతే ఆదేశించిందండి. దీనికి ముందు ఉన్న నగదు బదిలీ రూల్స్ ప్రకారం ఎవరైనా వ్యక్తి తనకు బ్యాంక్ ఖాతా లేని వాక్ ఇన్ కస్టమర్ సదరు బ్యాంకుల్లో 5,000 వరకు కూడా లావాదేవీ చేసేందుకు అనుమతించారండి. గరిష్టంగా వారికి 25,000 లోపు మనకైతే నిధులు బదిలీ చేసేందుకు అవకాశం కూడా అప్పుడైతే కల్పించడం జరిగింది. వీటిని కొందరు అక్రమంగా కూడా వాడుకోవడానికి అయితే ప్రయత్నించారండి. ఈ యొక్క మార్గాన్ని వచ్చేసి తాజా చర్యలు కూడా వీళ్ళు తీసుకోవడం అయితే జరిగింది మన ఆర్బీఐ వాళ్ళని చెప్పుకోవచ్చండి. ఈ యొక్క వార్తల్లో మనం ఇంకా చూసినట్లయితే అయితే కొత్త నిబంధనల ప్రకారం చెల్లింపు చేసే బ్యాంకులు, వ్యాపార కరెస్పాండెంట్లు కూడా తప్పనిసరిగా ధృవీకరించబడిన సెల్ ఫోన్ నంబర్, అప్డేట్ చేసుకోబడిన కేవైసీ వివరాలు కూడా ఆధారాలను కూడా ఖచ్చితంగా వారైతే చెల్లింపుదారుల నుంచి నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే ఇందులో అధికారికంగా చెల్లుబాటు అయ్యే పత్రం ఓవిడి మాత్రమే మనకు పరిగణలోకి తీసుకోవాలని ఆర్బీఐ నిర్ణయం చేసిందండి. అంటే ఇకపై కొత్త నియమాలు కూడా మనకైతే ప్రతి లావాదేవీకి అదనపు కారకాల ప్రామాణికాలను కూడా మనకైతే పరిచయం చేస్తాయి. వాస్తవానికి ఆదాయ పన్ను చట్టంలో నిబంధనల అనుగుణంగా బ్యాంకులు, వ్యాపార కరెస్పాండెంట్లు ఈ వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఖచ్చితంగా కోరిందని చెప్పుకోవచ్చండి. ఇక ఆన్లైన్ బ్యాంకింగ్ చెల్లింపుల విషయానికి వస్తే చూసినట్లయితే ఇక్కడ మనం ఇప్పటికే ఐఎంపీఎస్ అని, నెఫ్ట్ అని 2 రకాలు ఉన్నాయి కదా. ఐఎంపీఎస్, నెఫ్ట్ మనం ఈ విధంగా లావాదేవీ సందేశంలో భాగంగా చెల్లింపుదారుల వివరాలు కూడా మనం చేర్చి లావాదేవీని నగదు ఆధారిత చెల్లింపుగా గుర్తించబడుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. కొత్త రూల్స్ నంబర్ 1 2024 నుంచి అమల్లోకి అయితే మనకైతే ఉంటుందండి. చూసినట్లయితే ఇక్కడ అమల్లోకి వస్తాయని రిజర్వ్ బ్యాంక్ అయితే మనకైతే వెల్లడించడం జరిగింది. ఈ చర్యలు దేశంలో ఆన్లైన్ మోసాల ద్వారా డబ్బును అదేవిధంగా బాధాలయంతున్న నిరోధించడంలో కూడా మనకి భాగంగా తీసుకున్న చర్యగా ఆర్బీఐ అయితే చెప్పడం జరిగిందండి. అంటే వీరి యొక్క డబ్బులు కూడా అక్రమంగా మనకైతే ఇక్కడ పోకుండా చూసుకుంటాము, ఎవరైతే ఇక్కడ డబ్బు బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం ఊరట కలిగిస్తామని చెప్పడం జరిగిందండి. మోసగాళ్ళు థర్డ్ పార్టీ ఖాతాల ద్వారా నిధులను బదిలీ చేయడం ద్వారా కస్టమర్లను మోసం చేస్తారు. ఆ తర్వాత డబ్బు దీనితో సంబంధం లేని వ్యక్తుల ఖాతాల్లోకి అయితే వెళ్ళాక వారికి కొంత కమిషన్ చెల్లించి నగదు రూపంలో విత్డ్రా చేస్తుంటారని చెప్పుకోవచ్చండి. ఈ ప్రకారం మనకైతే స్కామ్స్ అనేది ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఇంకా ఫైనల్గా చూసినట్లయితే దీనివల్ల సాధారణ ప్రజలకు ఏం అర్థం చేసుకోవాలంటే ఒక పాయింట్ ప్రకారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం గతంలో మాదిరిగానే ప్రజలు బ్యాంకుకు వెళ్ళి తమ బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా ఇంకెవరి ఖాతాలోకైనా డబ్బు జమ చేయడం కుదరదండి. ఖచ్చితంగా డైరెక్ట్గా ఏ పర్సన్ అయితే ఉంటారో ఆ పర్సన్ వాళ్ళ యొక్క అకౌంట్లో డిపాజిట్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, చుట్టాలు ఎవరికి కూడా మనకైతే అవకాశం అనేది లేదు అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే అది వారి ఖాతా కానుందున తమ కేవైసీ వివరాలు బ్యాంకుకు క్యాష్ డిపాజిట్ కేవైసీ అందిస్తేనే క్యాష్ జమ చేయడం అనుమతించబడుతుంది. అంటే ఇతరుల బ్యాంకు ఖాతాలో డబ్బు వేయడానికి తప్పనిసరిగా వెరిఫికేషన్ ప్రక్రియ మనకైతే ఉంటుందని చెబుతున్నారండి. అలాగే డబ్బు డిపాజిట్ చేస్తున్న వ్యక్తి కూడా వివరాల కోసం సైతం బ్యాంక్ అధికారులపై ఖచ్చితంగా స్టోర్ అయితే చేస్తారని చెప్పుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.